పెద్దాపురం నియోజకవర్గం పనసపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు 4,000 రూపాయలు, అంగవైకల్యం ఉన్న వారికి 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులతో కలిసి సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఇంటింటికి వెళ్లి పనసపాడు గ్రామ శివారు తూర్పు పాకల్లో ప్రతి అర్హుడికి పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ పనసపాడు గ్రామంలో మొత్తం 472 మంది లబ్ధిదారులకు 20,63,500 రూపాయల పెన్షన్ మొత్తం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుసూరి రాంబాబు, అమలాపురం దుర్గా ప్రసాద్, వెలుగు యేసుబాబు, కూసెట్టి సత్యనారాయణ, పంచాయతీ గుమాస్తా దుర్గా ప్రసాద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు. మనీ అండి 5 సంవత్సరాలు అవుతుందండి. మా ఆయన గారు పోయి పెన్షన్ బాగానే ఇస్తున్నారండి. ఆ సంస్కృతి గారు కూడా బాగానే చెప్తున్నారండి. ప్రెసిడెంట్ గారు 4,000 అండి. నమస్కారం అండి. ఈరోజు పనసపాడు గ్రామంలో పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరింటికి వెళ్ళి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదే నాతో పాటుగా మా బూత్ ఇన్ఛార్జీలు, మా తెలుగుదేశం నాయకులు, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ డబ్బులు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని తెలుసుకుని ప్రతి నెల ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. ఇది 1వ తారీఖు వచ్చిన వెంటనే మాకు మా గ్రామంలో పండగ వాతావరణంలో ఉన్నట్టుగా మాకు ఉంటుంది. అదేవిధంగా మా పనసపాడు గ్రామంలో మొత్తం పెన్షన్లు 472 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 472 పెన్షన్ల నిమిత్తం అమౌంట్ 20,63,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ ప్రతి నెల కూడా మేము మా సచివాలయం స్టాఫ్, మా నాయకులు, మేము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం. ఇదే విధంగా మా నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారి ఆదేశాల ప్రకారం ఈ 4,000 పెన్షన్, వికలాంగులకి 6,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి అందుతుంది. చాలా వాళ్ళ కళ్ళ ఆనందం చూస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా ఇలాగే మా కార్యకర్తల నాయకులు అందరితో కూడా ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.